అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటన చిత్తూరు జిల్లాకు సంబంధించి మామిడి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి షరతులతో కూడి ఉంటాయి అంటే 500 మందికి పైగా పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆల్రెడీ నోటీస్ జారీ చేశారు. అంటే దీనికన్నా ఎక్కువ వెళ్తే తొక్కిసలాట ఏదన్నా ముందే హెచ్చరించడం జరిగిందా లేదంటే ఏంటి? ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో కొంత శాంతి భద్రతల సమస్య ఏర్పడుతున్న నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించడానికి పూనుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి పర్యటనకు సంబంధించి ఏ పర్యటనకైనా ఖచ్చితంగా ఆ పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎవరు నాయకులు పర్యటించినా, ఇక్కడ మీటింగులు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రతలు పరిరక్షించాలి, అక్కడ ఏర్పాటు చేసుకోవాలి, వచ్చే సంఖ్యను తెలుసుకోవాలి, ఆ సంఖ్యను బట్టి వాళ్ళ పోలీసులను అక్కడ మోహరించాలి. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు ఖచ్చితంగా కూడా పోలీసుల పర్మిషన్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వీళ్ళు పోలీసుల పర్మిషన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇటీవల ఘటనలు మనం ఒక 2-3 నెలల కాలంలో చూసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా కొంత శాంతి భద్రతల సమస్య విఘాతం కలుగుతుంది. దాంతోపాటుగా ఇటీవల తొక్కిసలాటలు కూడా చనిపోవడం జరిగింది ఒకరిద్దరు, అలాగే అతని కాన్వాయ్ కింద కూడా పడి చనిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో చివరికి ఏంటంటే పోలీసుల వైఫల్యంగానే భావిస్తారు ప్రజలు, కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి పూనుకోవడం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ఆంక్షల ప్రకారం కేవలం 500 మంది రైతులతో మాత్రమే ముఖాముఖి మాట్లాడాలి, అంతకుమించి మాట్లాడొద్దు అనేది ఆంక్షలు విధించడం జరిగింది. ఖచ్చితంగా 500 మంది మామిడి రైతులకు సంబంధించి వాళ్ళ సమస్యలు వారికి సంబంధించి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పోలీసుల జాగ్రత్తలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. దానికి కారణాలు ఏంటంటే గత సంఘటనల నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనేది కూడా సమస్యగా మారింది. ఎందుకంటే గతంలో కూడా ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది గత పర్యటనలో కూడా. కానీ ఇచ్చిన అనుమతుల కంటే వాళ్ళు ఎక్కువగా రావడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఎంతవరకు సహకరిస్తారు పోలీసులకు అనేదే ప్రధానమైన ప్రశ్నగా మనం చూడొచ్చు. అంటే ఎందుకు సడన్గా ఈ పర్యటన 9వ తేదీ ఎందుకు పెట్టుకున్నారంటే మామిడి రైతులకి ఇప్పుడు బాగానే ఉంది అనేసి బయట టాక్, సడన్గా ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మలుపు మారింది? ఇప్పుడు మలుపు మారిందో ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రజల్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. మామిడి రైతులకు సంబంధించి ఇప్పుడు మామిడి సీజన్ కాబట్టి ఈ సీజన్లో వాళ్ళకు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళ సమస్యలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు మార్కెట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న నాయకుడు ఎక్కడైనా పర్యటన చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా వ్యవహరించినట్టయితే పోలీసులు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చాలా చోట్ల టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తుంటారు, వెళ్ళనియరు, అనుమతులు ఇవ్వరు. అనుమతులు ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో హైకోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే కొంత షరతులతో కూడిన అనుమతులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా తను ఎవరైతే రైతుల్ని కలవాలనుకుంటుండో ఆ రైతుల్ని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వం ద్వారా వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించగలిగితే ప్రతిపక్ష నాయకుడి హోదాలో అతను సక్సెస్ అయినట్టుగానే మనం చెప్పొచ్చు. ఇంకా చూసుకుంటే చిత్తూరు జిల్లా వైసీపీ నేతలందరికీ హౌస్ అరెస్టులు చేసేది కనిపించచ్చా లేదంటే ఏంటి, అరెస్ట్ చేయొచ్చా, ముందస్తు అరెస్ట్ ఏదైనా చేయొచ్చా ఏంటి? ఖచ్చితంగా ఒకవేళ అనుమానం ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు వచ్చిందంటే అతనితో పాటు ఒక 50 మంది అనుచరులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఒక 10 మంది నాయకులు వచ్చినట్టే వాళ్ళే ఒక 500-1000 మంది వచ్చినట్టయితే ఏదైతే పోలీసులు విధించిన ఆంక్షలు వాటి విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కేవలం వాళ్ళు రైతులను కలవడానికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నాయకులు వచ్చినట్టయితే మళ్ళీ మీటింగు, మళ్ళీ వైసీపీ కార్యకర్తల మీటింగు, వైసీపీ నాయకుల హడావుడి, వైసీపీకి సంబంధించిన ఇదంతా కూడా గందరగోళం వస్తున్న నేపథ్యంలో ఎవరైతే అనుచరులను ఎక్కువ మంది తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు, హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎలాంటి ప్రయత్నాలు పోలీసులో ఇవన్నీ భాగంగానే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే అల్టిమేట్గా ఏదైనా గందరగోళం, ఏదైనా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు ప్రజలందరూ కానీ ప్రతిపక్షాలు కానీ వేలెత్తి చూపించి
మొదటగా పోలీసుల వైఫల్యం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి మొదటగా పోలీసులను వేలెత్తి చూపిస్తారు. కాబట్టి గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం వైసీపీ నాయకులైన కార్యకర్తలైన పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్. చూసుకుంటే వైసీపీ నేతలు కార్యకర్తలు కానీ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. రేపు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతారు అనేది. అంటే దేని గురించి మాట్లాడబోతారు ఏంటనేది సార్? ఖచ్చితంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సుకుంటే మామిడి రైతుల సమస్యలకు సంబంధించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏమైనా హామీలు ఇస్తే హామీలను నెరవేర్చడంలో విఫలమైందని చెప్పి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా చూసుకున్నట్టయితే వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం పరిష్కారం ఏ విధంగా చేస్తుందో నిలదీసే ప్రయత్నం చేయాలి. అక్కడ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేల ద్వారా, మంత్రి ఉంటే మంత్రి ద్వారా, లేదంటే తను లేఖల ద్వారా రకరకాల మార్గాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. తను రైతుల కోసం వెళ్తున్నాడు కాబట్టి రైతుల కోణంలోనే ఆలోచించినట్టయితే రాజకీయం ఉండదు. ఒకవేళ రాజకీయంగా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ కౌంటర్లు తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్లు వస్తాయి. అసలు సమస్య పక్కకు పోయే అవకాశం ఉంది. రైతుల సమస్యకు సంబంధించి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ సమస్య పక్కకు పట్టి పరస్పర విమర్శలు, పరస్పర ఆరోపణలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మామిడి రైతుల కోసం వెళ్తున్న సందర్భంగా మామిడి రైతులకు సంబంధించిన అంశాలను లేవనెత్తినట్టయితే ప్రభుత్వం కూడా ఇరుకున పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. రాజకీయ విమర్శలు చేసినట్టయితే టీడీపీ కూడా రాజకీయ విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. మామిడి రైతుల సమస్యలు పక్కకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇటీవల అతను సింగయ్య చనిపోయినప్పుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే నాకు భద్రత ఎలా కావాలంటే నాకు రోప్ వే సెక్యూరిటీ కావాలి, రోప్ సెక్యూరిటీ లేదే ఇట్లాంటి తొక్కిసలాట్లు, ఇలాంటి టైర్ కింద పడి చనిపోవడాలు ఇట్లాంటివి ఉంటాయి. అంటే పోలీసులు ఆంక్షలు పెట్టి ఆ సెక్యూరిటీ నాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఇస్తారా ఆ సెక్యూరిటీ, అంటే లేదంటే సీఎంకి ఒకటే అట్లాంటి సెక్యూరిటీ ఇస్తారు? సెక్యూరిటీ అనేది పోలీసుల విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. ఎవరికి ఎంత పోలీసు ప్రొటెక్షన్ కావాలనేది పోలీసులు నిర్ణయిస్తారు. దానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి సంబంధించి నిర్ణయిస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో, ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన సీట్లు రాలేదు. అందుకే చాలా డిమాండ్ చేయడం జరిగింది, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలని చెప్పి. ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక క్యాబినెట్ మినిస్టర్కి లభించే సదుపాయాలన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా సార్, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏవి ఇవ్వాలనో ఇస్తారు. కానీ ప్రతిపక్ష నాయకుని హోదా అంటే ఖచ్చితంగా ఒక మంత్రికి ఎన్ని గౌరవాలు ఉంటాయి అన్ని గౌరవాలు ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది, ఒక కాన్వాయ్ ఉంటుంది, దాదాపు అన్నీ ఉంటాయి. కానీ 18 సీట్లు, మినిమం 18 సీట్లు వచ్చినట్టయితే ప్రతిపక్ష నాయకుని హోదా లభించేది. కానీ 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష నాయకుని హోదా లభించలేదు. మినిమం 10% రావాల్సింది, అది లభించలేదు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉన్నాడు. కానీ ప్రభుత్వం గుర్తించిన ప్రతిపక్ష నాయకుని హోదా లేదు. దానికోసం తను చాలా డిమాండ్ చేయడం జరిగింది. నేనే ఉన్నాను ఇక్కడ ప్రతిపక్ష నాయకుని హోదాలో, నాకు ప్రతిపక్ష నాయకునిగా గుర్తించండి అని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇవ్వడానికి వీల్లేదని తేల్చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మీకు రావాల్సిన మినిమం సీట్లు రాలేదని తేల్చేయడం. గతంలో చూసుకున్నట్టయితే మనం లోక్సభలో కూడా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు మినిమం 58 సీట్లు రావాల్సి ఉండే ప్రతిపక్ష హోదా లభించాలంటే. కానీ ఆ 51 సీట్లు ఒకసారి 54 సీట్లే రావడంతో వాళ్ళకు గతంలో కూడా ప్రతిపక్ష హోదా లభించలేదు. కానీ ఈసారి 99 సీట్లు రావడంతో లోక్సభలో ప్రతిపక్ష హోదా లభించింది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సభలో కూడా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లభించినట్టయితే ఆ సెక్యూరిటీ కూడా కల్పించే అవకాశం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి ఒకవేళ థ్రెట్ ఉంటే, ఒకవేళ తీవ్రవాదుల నుంచో నక్సలైట్ నుంచో ఇలాంటి థ్రెట్ ఉన్నట్టయితే ఆయన అడిగిన సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా థ్రెట్ ఉన్నప్పుడు అడగకపోయినా వాళ్ళు కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగితే అది పోలీసులపైకే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో డిఫెన్స్లో పడేసుకోవడానికి ఏం ప్రయత్నం చేశారు. వాళ్ళను నిందించుకోవడం అంటే వేరే వాళ్ళని నిందించే ప్రయత్నాలు చేయరు. ఒకవేళ అవసరమైన సెక్యూరిటీ ఎవరికి కావాలంటే వాళ్ళకి కల్పించే ప్రయత్నం చేస్తారు. సెక్యూరిటీ కల్పించకుండా ఆయనకి ఏమైంది దాడి జరిగితే అది లాస్ట్కి ఎవరి మీదకి వస్తుంది, పోలీసుల వైఫల్యంగానే భావిస్తారు. కాబట్టి పోలీసులు కూడా ఎక్కడ ఎవరికి ఎంతవరకు అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా, అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ అంటే అదొక ప్రిస్టేజ్గా మారిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఒక నాయకుడు వస్తున్నాడంటే చుట్టూ 10 మంది ఆర్భాటం, 4 గన్మెన్లు, ఇదా ఒక సెక్యూరిటీ కంటే కూడా దాన్ని ఒక ఏమంటారు
ప్రిస్టేజ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల గత కొంతకాలం క్రితం చూసుకున్నట్టయితే మనోహర్ పారికర్ అనే ముఖ్యమంత్రి ఉంటుండే గోవాకి. తను ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి సింపుల్గా వచ్చి ఇక్కడికి వచ్చి చట్నీస్లో టిఫిన్ చేసి పోసిన సందర్భాలు ఎలాంటి సెక్యూరిటీ లేదు. తను గోవాలో పర్యటించిన సందర్భంలో కూడా స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. వెనక ఆయన ముఖ్యమంత్రి హోదా సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆయన స్కూటర్ మీద ఆఫీస్కి ఇప్పుడు అతను చనిపోయాడు. అలాంటి సింప్లిసిటీ వ్యక్తం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను చనిపోయాడు, అతని మీద చాలా గౌరవం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. అతను డిఫెన్స్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అతను అంటే ఆ విధంగా ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అంటే అదేదో ప్రిస్టేజ్గా తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.